నమస్తే రావు స్టాక్స్ కార్యక్రమానికి స్వాగతం. నేను రవిశంకర్ వెళ్ళ. జియో పొలిటికల్ అనలిస్ట్ ఎంజీరావు గారు మనతో ఉన్నారు. నమస్తే ఎంజీరావు గారు. ఇరాన్ అమెరికా యుద్ధం 22వ రోజు కూడా చాలా ఉధృతంగా జరుగుతోంది. ఇరాన్ అమెరికా యుద్ధం తీవ్ర రూపం దాల్చుతున్న పరిస్థితి. రీసెంట్ అప్డేట్స్ ఏంటంటే, ఈ క్రమంలో హిందూ మహాసముద్రంపైకి ఇరాన్ బాలిస్టిక్ క్షిపణుల్ని ప్రయోగించింది. యూకే అండ్ యుఎస్ సైనిక స్థావరమైన డిగో గార్షియాపై ఇరాన్ అటాక్ చేసింది. సో యుద్ధం అయితే తీవ్ర రూపం దాలుస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే ఇవాళ రంజాన్ కాబట్టి ట్రంప్కి ఇరాన్ రంజాన్ తోఫా ఇచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. సో ఏంటి వార్ అప్డేట్స్ ఏంటి? ఎస్ అండి, ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం చాలా తీవ్రమైన రూపం. అంటే ఇది ఒక ప్రపంచ యుద్ధంగా పరిణామం చెందింది అనడానికి ఈరోజు 22వ రోజున జరిగిన ఒక అతిపెద్ద పరిణామం అని మనం చెప్పుకోవచ్చు. అంటే ప్రపంచ ఆధునిక యుద్ధ చరిత్రలోనే అతిపెద్ద అటాక్ని ఇరాన్ చేసింది. ఎందుకంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి ప్రపంచ ఆధిపత్యం కోసం 700 మిలిటరీ స్థావరాలు ప్రపంచవ్యాప్తంగా ఉంటాయి 7 కాంటినెంట్స్లో, ముఖ్యంగా అంటార్కిటిక్ వదిలేస్తే. ఇందులో 700 మిలిటరీ స్థావరాల్లో 2 అతిపెద్ద స్థావరాలు ఉంటాయి. ఒకటి పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న గామ్ అని, 2 హిందూ మహాసముద్రంలో ఉన్న డిగో గార్షియా. ఈ డిగో గార్షియా మీద ఇరాన్ తన మిసైల్ అటాక్ చేయడం అతిపెద్ద పరిణామం. అంటే 2వ ప్రపంచ యుద్ధం తర్వాత, అంటే ఆధునిక మిలిటరీ చరిత్రలోనే ద మిలిటరీ సుప్రమసీకి ప్రతిబింబమే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క డిగో గార్షియా స్థావరం ఇండియన్ ఓషన్ మధ్యలో ఉంటుందండి. అది ఇండియన్ ఓషన్ అంటే ద 3rd లార్జెస్ట్ ఓషన్ విచ్ కంట్రోల్స్ ది 3 కాంటినెంట్స్. అంటే 4th అంటార్కిటికో పడితే 4 ఖండాలనే అది శాసిస్తూ ఉంటుంది హిందూ మహాసముద్రం. అది పైనున్న ఏషియా, ఈ పక్కనున్న ఆఫ్రికా, ఈ తూర్పు భాగానున్న ఆస్ట్రేలియా, దక్షిణానున్న అంటార్కిటికా మంచు ఖండం. ఈ 4 కాంటినెంట్లు శాసిస్తే ప్రపంచంలో అతిపెద్ద భూభాగాన్ని శాసిస్తే, తర్వాత ప్రపంచ వాణిజ్యంలో 60% శాసిస్తే, తర్వాత ఆయిల్ ట్రేడ్లో 50%. ఇలాంటి ఇండియన్ ఓషన్ని డామినేట్ చేయడానికి అమెరికా డిగో గార్షియా అనే మిలిటరీ స్థావరాన్ని యూకే నుంచి తీసుకుని ఇప్పుడు యూకే అమెరికా సంయుక్తంగా నిర్వహిస్తే ఈ మిలిటరీ స్థావరం ఈ చాగోస్ ఆర్చిపెలాగో దగ్గర అది ఉంటుందండి. ఇది మారిషస్కి సంబంధించింది, కానీ చాగోస్ నుంచి అది బ్రిటిష్ అక్కడే ఆధిపత్యం చలాయిస్తూ ఉంటుంది అనమాట. ఈ ఐలాండ్ ఎంతో పెద్దది ఐలాండ్ కాదు, సుమారు 4000 మంది పాపులేషన్ ఉంటారు. ఇందులో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క వన్ ఆఫ్ ది వరల్డ్స్ లార్జెస్ట్ మిలిటరీ ఎయిర్ బేసెస్ అని ఎందుకు నేను పిలుస్తున్నానంటే, అక్కడ B-2 బాంబర్స్ 6 B-2 బాంబర్స్ ఉంటాయి, B-52 స్ట్రాటో ఫైటర్స్, B-1 లాన్సర్స్ అనే బాంబర్స్ అక్కడ ఉంటాయి. తర్వాత 5th జనరేషన్ ఫైటర్స్, తర్వాత యుఎస్ ఆర్మీ ఒకటి ఉంటుంది. దీంతో పాటు యుఎస్ యొక్క డజన్ల కొద్దీ వార్ షిప్స్ అక్కడ ఉంటాయి అనమాట. ఇది ఒక్కోసారి పెద్ద పెద్ద యుఎస్ఎస్ అబ్రహం లాంటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లలో అంగర వేస్తే యాంకర్ చేస్తాయి. తర్వాత డజన్ల కొద్దీ షిప్స్, డిస్ట్రాయర్స్ అక్కడ ఉంటాయి అనమాట. అంటే వన్ ఆఫ్ ది వరల్డ్స్ లార్జెస్ట్ యుఎస్ మిలిటరీ బేస్. అక్కడ న్యూక్లియర్ వెపన్స్ కూడా అక్కడ నుంచి ఉంటాయి. అక్కడ న్యూక్లియర్ మిసైల్స్ కూడా ఇటు బీజింగ్, తర్వాత ఢిల్లీ, ఇలాంటి వాటిని మాస్కో నుంచి అక్కడికి గురిపెట్టి ఉంటాయి అనమాట. అంతే న్యూక్లియర్ వెపన్స్, వందలాది న్యూక్లియర్ వెపన్స్ అమెరికా అక్కడ పెట్టింది అనేది కూడా ఒకటి అనమాట. అలాంటి డిగో గార్షియా మిలిటరీ స్థావరం మీద ఈ రోజు ఇరాన్ అటాక్ చేయడం అంటే యుఎస్ పునాదులు కదులుతున్నాయి. మీరు అన్నట్టు ఇప్పుడు ఇది రంజాన్ తోపా అంటే నిజంగా రంజాన్ రోజున అమెరికాకు ఒక పెద్ద గిఫ్ట్ ఇచ్చింది. ఎంత షాకింగ్ అంటే ఇట్ క్రియేటింగ్ ఏ షాక్ వేవ్స్ అక్రాస్ ది వెస్టర్న్ క్యాపిటల్స్ అండి. ఎందుకంటే అమెరికా మిలిటరీ స్థావరాన్ని అటాక్ చేయడం ఇది చూద్దాం. ఇరాన్కి ఏంటంటే ఈ అమెరికా మిలిటరీ స్థావరం డిగో గార్షియా ఇరాన్ మ్యాప్లో చూసినట్టు ఇరాన్ నుంచి ఇండియా కింద దక్షిణంగా ఉన్నది. అంటే ఇండియాకి 1100 కిలోమీటర్లు, ఇరాన్ నుంచి 4000 కిలోమీటర్ల దూరం అంట. అంటే 2400 మైల్స్, అంటే 4000 కిలోమీటర్లు. అంటే ఇరాన్ 4000 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం పయనించే మిసైల్ వాడాలి. ఇప్పుడు ఇరాన్ అమ్ముల పొదిలో, ఇరాన్ ఆర్మరీలో ఉన్న అన్ని మిసైల్స్, కదరు, కేష్మ్ నుంచి మనకి ఏంటంటే ఈ కొర్రం కోషరు, తర్వాత ఖైబర్ షేకెన్, ఇలాంటి అన్ని షాహెద్ లాంటి అన్ని మిసైల్స్లో 4000 కిలోమీటర్లు వెళ్ళగలిగే మిసైల్స్ 2 ఉన్నాయి. అదేంటంటే కొర్రం షాహర్ 4 అని, లేదా షాహెద్ 5. ఇలాంటి 2 మిసైల్స్ మాత్రమే 4000 కిలోమీటర్ల దూరం వెళ్ళి డిగో గార్షియాని కొట్టగలం. ఇప్పుడు ఇరాన్ ఈ రోజు ఉదయం రంజాన్ రోజున
ఈ మిసైల్ అక్కడికి ప్రయోగించినట్టు తెలుస్తుంది. అది ఇరాన్ దక్షిణ ప్రాంతం నుంచి ఆ మిసైల్ వెళ్ళడం జరిగింది. ఇది డిగో గార్షియా సమీపంలో ఉన్న అమెరికా షిప్లు ఏంటంటే ఇంటర్సెప్టర్ మిసైల్స్ పంపించి దాన్ని కూల్చేయడం జరిగింది. కానీ దాని శిథిలాలు వెళ్ళి డిగో గార్షియాని తాకినాయి. ఇక్కడ ఏంటంటే ఇరాన్ డిగో గార్షియాని నాశనం చేసిందా లేదా అనేది ఇట్స్ నాట్ ది క్వశ్చన్ అండి, అసలు అది ఇంపార్టెంటే కాదు. కానీ ఇరాన్ ఫస్ట్ డిగో గార్షియాని అటాక్ చేసే ధైర్యం రావడం, ఎందుకంటే ఇంతవరకు ద గ్రేట్ యుఎస్ఎస్ఆర్ రష్యాయే దాని జోలికి రాలే, చైనా దాని జోలికి రాలే, ఏ పవర్ కూడా యుఎస్ అలాంటి మిలిటరీ స్థావరం జోలికి వెళ్ళలేదన్నమాట. రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ ఈ పెర్ల్ హార్బర్ మినహాయిస్తే ఇంకా ఎప్పుడు అమెరికా బేస్ని ఎవరు అటాక్ చేయలేదు. ఇప్పుడు ఇరాన్ అటాక్ చేసింది డిగో గార్షియాని. ఇది బిన్ లాడెన్ 2001 సెప్టెంబర్ 11 అటాక్ తో పోల్చగలిగే దానికంటే అధునాతనమైన అటాక్ అని చెప్పవచ్చు. అంటే 4000 కిలోమీటర్ల దూరం వెళ్లే మిసైల్ నా దగ్గర ఉంది అని ఇరాన్ చెప్పగలిగింది. అంటే యూరోప్ నేను వేయగలను, యూరోప్ని అటాక్ చేయగలుగుతాను. తర్వాత ఖుర్రం షాహర్ 4 కాకుండా ఖుర్రం షాహర్ 5 కూడా డెవలప్ అయి ఉంటే అమెరికాను కూడా నేను కొట్టగలను 12,000 కిలోమీటర్ల దూరంతో. దీంతో షాహిద్ 5 అనేది కూడా షాహిద్ 6 వేరియంట్స్ కూడా వెంటనే డెవలప్ చేసి ఆల్రెడీ ఉండొచ్చు. అంటే అమెరికాని అటాక్ చేసే శక్తి నా దగ్గర ఉంది అని ఈ రోజు ఇరాన్ చాటుకుంది. అంటే అమెరికాకి ఇది పెద్ద షేకింగ్ అండి. తర్వాత డిగో గార్షియాని మిలిటరీ స్థావరాన్ని కొట్టడం అంటే అక్కడ B-2 బాంబర్స్, న్యూక్లియర్ వెపన్స్, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు, డిస్ట్రాయర్లు నాశనం అవుతే యుఎస్ పరిస్థితి ఏంటి? ఇది అతి పెద్ద విషయంగా ఈ రోజు, అంటే 22 రోజుల యుద్ధంలో 3 వారాల యుద్ధ చరిత్రలోనే అతిపెద్ద అటాక్ అయితే నేను చూస్తాను. ఇది ఈజీ కాదండి. అంటే ఇప్పుడు ఇరానియన్ అఫీషియల్స్ చెప్తున్నారు, IRGC చెప్తుంది, ప్రపంచంలో ఇరాన్ శత్రువులు ఎక్కడున్నా మేము అటాక్ చేస్తాం. ఈవెన్ పర్యాటక ప్రదేశాలు, అమెరికన్స్ గ్రేట్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ ప్రపంచ పటంలో ఎక్కడున్నా మేము అటాక్ చేస్తాం. ఇది ఒక ప్రపంచ యుద్ధంగా ఇరాన్ మార్చేసింది. ఇప్పుడు డిగో గార్షియాని అటాక్ చేయడం అంటే ఇండియన్ ఓషన్, హైలీ మిలిటరైజ్డ్ ఓషన్లోకి ఈ యుద్ధం రావడం అంటే ఇది సామాన్యమైన విషయం కాదు. యుఎస్ ఈజ్ నాట్ ఇన్ సేఫ్ మోడ్. అంటే యుఎస్ అనేది ఇంకా చాలా చాలా కష్టం దానికి అనేది ఇక్కడ అర్థమవుతుంది. ఇంకా ఇరాన్ దగ్గరున్న హౌతీస్ వీళ్ళు ఇంకా యుద్ధంలోకి పూర్తిగా రంగంలోకి రాలేదు. అంటే ఏంటి, 22 రోజులుగా 3 వారాలుగా జరుగుతున్న యుద్ధంలో ఇరాన్ తన పూర్తి అస్త్రాలని ఇంకా బయటికి తీయలేదు. ఒక్కోటి అంచెలంచెలుగా లెవెల్ పెరిగే కొందు తీస్తుంది. అది శత్రువునికి ప్రతిస్పందనగా వాళ్ళు వేసే అటాక్లకు మాత్రమే తీస్తుందని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు యుఎస్లో తీవ్రమైన ఆందోళన చెందుతున్నాయి. ఎందుకంటే పెంటగాన్ ఇవి, ఎందుకంటే ఇరాన్ ఇంకా ఈ అటాక్లు ఇంకా చేసే అవకాశాలు ఉన్నాయి అనేది తెలుస్తుంది. దీంతో పాటు ఇప్పుడు ఇండియన్ ఓషన్లో డిగో గార్షియా మీద అటాక్ చేయడం అనేది ఇది ఇండియాకి చాలా తీవ్రమైన ప్రమాద హెచ్చరిక. ఎందుకంటే ఇండియాని ఏమంటామంటే ఇట్స్ ఎ క్వీన్ ఆఫ్ ఇండియన్ ఓషన్ అంటాం. అంటే ఇంత అతిపెద్ద ఓషన్, 73 మిలియన్ చదరపు కిలోమీటర్లు ఉన్న ప్రపంచంలో 3వ అతిపెద్ద వ్యూహాత్మకంగా కీలకమైన హిందూ మహాసముద్రంలో ఇండియా అనేది అతిపెద్ద దేశం అన్నమాట, సూపర్ పవర్. అందుకని ఇండియన్ ఓషన్ ఈజ్ ఇండియాస్ ఓషన్. రీసెంట్ జైశంకర్ గారు చెప్పారు, మన చరిత్రలో కూడా ఉంటుంది, ప్రపంచంలో 5 మహాసముద్రాల్లో ఒకే ఒక మహాసముద్రాన్ని ఇండియా పేరు మీదుగా పెట్టడం జరిగింది. దెర్ ఈజ్ ఓన్లీ 1 ఓషన్ అవుట్ ఆఫ్ ది 5 ఓషన్స్ విచ్ ఈస్ ది ఇండియన్ ఓషన్ విచ్ ఈస్ నేమ్డ్ ఆఫ్టర్ ఇండియా, ఏ కంట్రీ. ఒక కంట్రీ పేరు మీదుగా ఒకే ఒక మహాసముద్రం ఉంది, అది ఇండియన్ ఓషన్. ఇలాంటి ఇండియన్ ఓషన్లో యుద్ధం విస్తరించడం ఇండియాకి చాలా తీవ్రమైన ప్రమాద హెచ్చరిక. ఇప్పటికే అమెరికా ఇరాన్ ఇరిస్ దేనాన్ని ముంచేయడం వల్ల ఇండియా చాలా తీవ్రంగా ప్రకోపంగా ఉంది. ఇప్పుడు ఇరాన్ దీని అటాక్ తో అమెరికా ఇక్కడ చాలా హై అలర్ట్ అయిపోతుంది. ఆల్రెడీ రష్యన్ నౌకలు, చైనా అక్కడ స్ట్రింజా పెర్ల్ అంటే ఇక్కడ ఉండడం, చైనాకి ఎన్నో మిలిటరీ స్థావరాలు ఉండడం, ఇప్పుడు చైనా ఇక్కడ కూడా ఇరాన్కి హెల్ప్ చేస్తే అక్కడ అమెరికా చైనా యుద్ధంగా ఇండియన్ ఓషన్ లో పరిణమిస్తే అది ఇండియాకి చాలా తీవ్రమైన ప్రమాదం. ఎందుకంటే ఎంటైర్ ఇండియన్ ట్రేడ్లో 98.5% ట్రేడ్ ఇండియన్ ఓషన్ భద్రతే ఇండియా భద్రత. కాబట్టి భారత భద్రతకి ఇది చాలా తీవ్రమైన హెచ్చరిక. అంటే భారత చెంతకి పెరటికి యుద్ధం వచ్చేసింది అనమాట. అంటే ఇండియా దూరంగా లేదు కాబట్టి ఇండియాకి చాలా చాలా ప్రమాదం. అందువల్ల ఇండియన్ ఓషన్లో ఇండియన్ నేవీ చాలా హై అలర్ట్ అయిపోయి ఉందని తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ చైనా న్యూక్లియర్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు, చైనా సబ్మెరైన్స్ అని, చైనా షిప్పులు, యువాంగ్ వ్యాన్ కేటగిరీ షిప్పులు, ఈ మిలిటరీ శాటిలైట్ ఇవన్నీ ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేస్తూ ఉంటాయి అమెరికాకి వ్యతిరేకంగా.
అమెరికా ఎలా చేస్తూ ఉంటుంది. అంటే సూపర్ పవర్స్ ఇక్కడ దెబ్బలాడుకోవడం అంటే ఇంకొక సూపర్ పవర్గా ఎదుగుతున్న ఇండియాకి చాలా తీవ్రమైన భద్రత. ఎందుకంటే ఇండియా కూడా రేపొద్దున అదే ముప్పు పొంచి ఉంటుంది. కాబట్టి ఇక్కడ యుద్ధం దగ్గర ఇండియా చాలా అలర్ట్ అవుతుంది. ఇరాన్ యుద్ధం ఇంకా ఎక్కువ కొనసాగితే ఆ యుద్ధం అంతా ఇండియన్ ఓషన్లో జరిగేటట్టు ఉంది. సో ఇండియాకి అది ఇండియా ఆర్థిక భద్రతకి సార్వభౌమత్వానికి అది చాలా ప్రమాద హెచ్చరిక. కాబట్టి ఇండియా యుద్ధాన్ని ఆపడానికి ఇటు ఇప్పుడు రంగంలో దిగుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఇప్పటికే ఇటు ఇరానియన్ అఫీషియల్స్తోనూ ఇరానియన్ ప్రెసిడెంట్ పెజాస్కియన్తోనూ ఇటు యుఏఈ తర్వాత సౌదీ అరేబియా, జోర్డాన్ కింగ్, తర్వాత ఒమన్, ఖతార్ వీళ్ళందరితోటి మాట్లాడడం జరుగుతుంది. రష్యన్ ప్రెసిడెంట్తో ఇప్పుడు బ్రిక్స్ ఆధ్వర్యంలో బ్రిక్స్ అధ్యక్షురాలుగా దీన్ని ఆపడానికి ట్రై చేస్తుంది. ఏదేమైనప్పటికీ ఇది డిగో గార్షియా మీద ఇరాన్ అటాక్ అంటే ఇది యుద్ధం ఎంత అత్యున్నతమైన స్థాయికి వెళ్ళిపోయిందంటే, ఎంత పీక్కి వెళ్ళిపోయిందంటే ఇది ఒక ప్రపంచ యుద్ధంగా మారిపోయింది అనేది మనం చెప్పొచ్చు. ఇప్పటికే ఉక్రెయిన్ రావడం, ఉక్రెయిన్ వెనకాల రష్యా ఉండడం అంటే ఇరాన్ రష్యా యుద్ధం ప్రత్యక్షంగా ఇటు ఉక్రెయిన్ అమెరికా యుద్ధంగా పరిణమించేసింది. కాబట్టి ఇప్పుడు ఇండియన్ ఓషన్లోకి రావడం అంటే ఇది అట్లాంటిక్ మహాసముద్రంలో కూడా వెళ్ళిపోతుంది. అట్లాంటిక్ నుంచి ఇటు పసిఫిక్ దాకా వెళ్ళిందంటే అది ఆల్మోస్ట్ ప్రపంచ యుద్ధం. ఎందుకంటే 3వ ప్రపంచ యుద్ధం ఆ మహాసముద్రాల మీదే ముందు మొదలవుతుంది. ఎందుకంటే నేవల్ డామినెన్స్ ఉంటుంది, న్యూక్లియర్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు ఉంటాయి. ఎందుకంటే అది అల్టిమేట్ వెపన్ అండి. ఇప్పుడు న్యూక్లియర్ ట్రైడ్లో తర్వాత ఎయిర్ క్రాఫ్ట్ల ద్వారా వేసేదానికి సేఫ్టీ లేదు, మిసైల్స్ ద్వారా వేసేదానికి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు ఉంటాయి. కానీ న్యూక్లియర్ సబ్మెరైన్స్ ద్వారా వేసే అణుబాంబులను ఆపడం ఎవ్వడి తరమ కూడా కాదు. ఎందుకంటే అది ఎక్కడ ఉంటుందో తెలియదు. కాబట్టి 3వ ప్రపంచ యుద్ధం మహాసముద్రాల మీదే నడుస్తుంది అనడానికి ఇది ఇండియన్ ఓషన్లోకి ఇది ఇండియా భద్రత కూడా చాలా తీవ్రమైన ప్రమాదం.